హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం రామబాణంకి అయితే వచ్చేసాం అనమాట ఫైనలీ. సో మీకైతే నేను చూపించడానికి వచ్చేసాను. నేను ఏంటంటే నేనైతే అలా వీక్ డేస్లో వచ్చారు, వీకెండ్స్ అయితే రాలేదు. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత మనకి మొదట వినాయకుడు గుడి అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే వినాయకుడితోనే ప్రారంభం అవుతుంది కదా. సో వినాయకుడితోనైతే ప్రారంభమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి రాముడు గురించి అయితే రాస్తుందన్నమాట. సో మనం ఇదంతా నడుచుకొని వెళ్ళాలి. ఇదేంటంటే బాణం షేప్లో ఉంటుంది ఈ గుడి అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ విజయనగరంలో అందరికీ తెలుసు. మనకి నెక్స్ట్ అంటే పక్కనున్న డిస్ట్రిక్ట్స్ కూడా తెలుసు. ఇక్కడైతే మీకు టమాటా చెట్లు అయితే పూసాయి, చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ శ్రీనారాయణం నరసింహమూర్తి, ఈయన వచ్చేసి మనకి ఫౌండర్ అలాగే చైర్మన్ ఈ గుడికి. మనం ఇక్కడ చూసుకుంటుంటే మనకేంటంటే ఇక్కడ అలా ఆలయం ఒక దగ్గర సీతమ్మ వారి ఆలయం అలా అనమాట, అలా ఉంది. కిందన ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఇద్దరు పిల్లలు అయితే ఉయ్యాల ఊగుతున్నారు. ఉయ్యాల కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ గ్రీనరీ ఏంటంటే చాలా చుట్టుపక్కన గ్రీనరీ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక డ్రోన్ షాట్ అయితే చూసేద్దాం. మనకైతే చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి మాత్రం. మీరు గ్యారంటీ విజిట్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఇక్కడికి వైజాగ్కి వచ్చినా సరే ఇక్కడికి అయితే గ్యారంటీ రండి. విజయనగరంకి వచ్చినా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరైతే ఒక డ్రోన్ షాట్ అయితే చూసేయండి. డ్రోన్ షాట్ అలాగే మీకు నైట్ మూడ్లో చేస్తే ఇంకా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా చూసారా ఇదన్నమాట. ఇక్కడ మనకి బోర్డు కూడా ఇలా ఇచ్చారు, చూసారు కదా. మనం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనం పార్క్ చూపించాం. పార్క్ నుంచి ఇలా వస్తే మనకి ఇదిగోండి అక్కడ ఉన్నాం మనం కరెక్ట్గా. ఇప్పుడు అక్కడ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ టెంపుల్కి వచ్చి మళ్ళీ ఇలా రివర్స్లో వచ్చేయడమే. చూడండి మెట్ల దగ్గర నుంచి ఇప్పుడు మనం టెంపుల్ అని చెప్పాం కదా, ఇక్కడైతే విష్ణు టెంపుల్ ఉంటుంది అనమాట. దానికైతే మనం వెళ్దాం. సో పదండి. సో మీరైతే నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు తెలియక నేను ఫస్ట్ టైం కదా ఇది రావడం, తెలియక వచ్చేసాను అనమాట. నైట్ ఎలా ఉంటుందంటే లేజర్ షో వేస్తారనమాట హనుమాన్ విగ్రహం పైన. అసలు అది చేయడం ఎంత కష్టపడ్డారంటే ఆయన చాలా అంటే చాలా గ్రేట్. మీకు నేను దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఈ స్టోరీ కూడా నేను మీకైతే చెప్తానమాట. సో ఇదన్నమాట. మనం అయితే కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అక్కడ మనకి లక్ష్మీదేవి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి కూర్చోడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ కావాలంటే ఎవరైనా కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు అక్కడ మనకి కూర్చోడానికి కూడా ఉంది. ఇదైతే మనకి విష్ణు ఆలయం చెప్పాను కదా, విష్ణు టెంపుల్ అయితే ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక్కడ మనం లోపల ఏముంటుందో నేను అప్పుడే చెప్పను, లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే గ్యారంటీ ఇది విజిట్ చేయాలి. మెయిన్గా చిన్నపిల్లలకి ఇదొక మంచి
లెర్నింగ్ పాయింట్ అనమాట. అసలు ఆయన ఇది పెట్టారు. అసలు నిజంగా చిన్నపిల్లలు అయితే గ్యారెంటీ రావాలి. మీరు చూసినట్టయితే ఇదిగోని చూసారా, ఇక్కడ బోర్డు కూడా ఉంది మనకి డబ్బులు తీసుకుంటారని. సో నాకు ఏంటంటే ఇదిగోని చూడండి, మీకు పైన చూస్తుంటే విష్ణు ఆలయం పైన చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ సన్, ఎర్త్, లైక్ ఆ ప్లానెట్స్ అన్నీ ఆ పైన ఉన్నాయి కదా. విష్ణు కూడా చాలా అంటే చాలా బాగున్నారనమాట దేవుడు. మీరైతే గ్యారంటీ విజిట్ అవ్వాలి. మెయిన్గా పిల్లల్ని అయితే తేవాలి. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ ఉందన్నమాట. ఎవరైనా కింద నుంచి చూసి పైకి రావాలంటే ఇలా డైరెక్ట్ రావచ్చు. చూడండి, ఇదన్నమాట. మనకి రామాయణం మొత్తం ఇలా విగ్రహంలో చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చదువుకోవడానికి కూడా ఇచ్చారు. రామాయణం తెలియని వాళ్ళకి పిల్లలైనా ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, తెలుగు అయితే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. రామాయణం ఫుల్ ఇక్కడ అలా విగ్రహం గీసి పెట్టారు. అసలు ఎంత గ్రేట్ చెప్పండి ఫ్రెండ్స్. అసలు అది అలా చెక్కడం ఎంత కష్టం, అలాంటిది వాళ్ళు చేయించారంటే చాలా గ్రేట్ అనమాట. సో రామాయణం అయితే కళ్ళకు కట్టినట్టు అలా పెట్టారనమాట. అసలు ఎంత చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఈ వయసులోనే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియాలన్నమాట. ఇలా రామాయణ పూర్వంలో ఇలా ఉండేదా, ఇవన్నీ తెలిస్తేనే ఇప్పుడు సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు ఎవరికి అంతగా తెలియట్లేదు. ఇదైతే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సొసైటీలోని ఇది అందరికీ తెలియదు. చూస్తే రాముడు వారి కళ్యాణం అనమాట. ఇక్కడ నుంచి అసలైనది స్టార్ట్ అవుతుంది. అసలు ఎంత ముద్దుగా ఉన్నారు, కళ్ళకు కట్టినట్టు చెక్కారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇది ఇలా ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటే ఇది చూసి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇక్కడ ఇదే విగ్రహంపై మనకి ఏంటంటే లేజర్ షో ఉంటుంది అనమాట. చూడండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాట అనమాట. ఇదంటే లంకకి అంటే రాముడు వెళ్ళక ముందు జింక లేడీని పట్టుకోవడానికి. సో ఇదనమాట ఈయన గురించి ఇక్కడ రాసి పెట్టుందనమాట. ఈయన ఎంత గొప్పవారంటే అసలు చాలా అంటే చాలా గొప్పవారు. మనకి ఏంటంటే సెకండ్ పార్ట్ నేనైతే చూపించలేదు, ఎందుకంటే అది వాళ్ళు వచ్చి చూడాలి కదా. ఇప్పుడు నేను చూపించేస్తే అక్కడ ఏంటంటే మనకి భజన అయితే అవుతుందన్నమాట బిల్డింగ్లో. ఇప్పుడు నేను చూపిస్తాను అనుకోండి, ఏముండదు. అక్కడ ముందే చెప్పారు కెమెరాస్లో వీడియోస్ తీయకండి అని. నేనైతే ఇలా అన్నమాట తీస్తున్నాను. నేనైతే జస్ట్ పర్మిషన్ అయితే తీసుకున్నాను కిందన. అసలు అది నేనైతే తీయకూడదు, మీరు వచ్చి గ్యారంటీ విజిట్ అవ్వాలి. కాబట్టి నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు, కాబట్టి నేనైతే ఎక్కువ తీయలేదు. సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. అదే చూపించాలి, బట్ అది చూపించలేదు నేను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఈ గుడి అనమాట. మీరు పైన చూసుకుంటుంటే అసలు సీలింగ్ మాత్రం భలే కడుతున్నారు. నాకైతే సీలింగే నచ్చింది. అది దశావతారాలు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా పెయింట్ వేయడమే గ్రేట్ అంటే అసలు అలా చెక్కడం ఇంకా గ్రేట్ అనమాట. అసలు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయాలి. కెమెరాలో చూసినంత మంచిగా మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే కదా బాగుంటుంది. సో చూసారు కదా, మేమైతే ఇలా వచ్చాం. ఇక్కడ మేము అక్కడ అలా చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసి ఇదిగోండి చూసారా, 1 పార్ట్ అయిన తర్వాత ఇక్కడ లేజర్ షో అవుతుంది అనమాట. లేజర్ షో చూసిన తర్వాత సెకండ్ పార్ట్ నుంచి అక్కడ రాముడు ఆలయంలో నుంచి అయిపోయింది. ఇక్కడ మనకి ఏంటంటే టెంపుల్స్ ఉన్నాయి కిందన, అది కూడా మీరు గ్యారంటీ విజిట్ చేయాలి. సో నేనైతే కింద టెంపుల్స్ చూపించలేదు. మనకి ఏంటంటే ఇక్కడ విష్ణుదేవుడు అంటే పడుకొని ఉంటుంది కదా, విగ్రహం ఉందన్నమాట. మీరు గ్యారంటీ విజిట్ చేయాలి. నేనైతే చూపించలేదు. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి ఇలా బోర్డు పెట్టారనమాట చూసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనకి ఇదిగోండి చూసారా, బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ మనకు తీసుకెళ్ళిపోవడానికి అయితే కాదు గాయస్, అక్కడ పెట్టడానికి అనమాట ఫ్రెండ్స్, తీసుకెళ్ళడానికి అయితే కాదు. ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంది, అక్కడ స్టార్టింగ్లో కూడా లిఫ్ట్ ఉంది. ఇక్కడైతే చూసారు కదా, ఇదనమాట పండితులు అనమాట. వాళ్ళైతే అక్కడ భజన చేస్తున్నారు. నేను క్రాస్ అయితే తీసాను, అలా క్రాస్ తీసాను. ఇక్కడ చూసారా, ఇది విష్ణు చక్రం అనమాట. అసలు అక్కడ లోపల ఆవులం పెట్టుకుంటారు కదా, అలా ఉంటా. ఇక్కడ మనకి ఎండింగ్కి వచ్చేసరికి ఇది ఉందన్నమాట. ఇది అయితే గ్యారంటీ విజిట్ చేసి అయితే వెళ్ళండి. ఇది విజిట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోకండి. ఇది గ్యారంటీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలా మీకు అన్నీ నేను తిరిగి చూపిస్తున్నాను కదా, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్తో వస్తాం. బాయ్.